డిప్లొమాటిక్ పాస్పోర్ట్. అసలు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది న్యూస్ లో ఎందుకుంది? Recently, Prajwal Revanna, who is facing sexual abuse allegations, has left the country using this diplomatic passport. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది ఇండియన్ డిప్లొమాట్స్ కి, మినిస్టర్స్ కి, ఎంపీస్ కి, ఇంకా హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని మరూన్ పాస్పోర్ట్ అని కూడా అంటారు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటే మిమ్మల్ని హోస్ట్ కంట్రీలో ఎవరు అరెస్ట్ చేయడానికి కానీ, డిటైన్ చేయడానికి కానీ, మరియు మీకు అగేన్స్ట్ గా ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ ని ఫైల్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. అండ్ యూ కెన్ ట్రావెల్ టు 34 డిఫరెంట్ కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వితౌట్ అప్లయింగ్ ఫర్ వీసా. అండ్ ఇంకా 99 కంట్రీస్ ఉన్నాయి who will allow you to stay for 90 days without any visa. ఇంకా పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని సప్రెస్ చేస్తారో వైల్ అప్లయింగ్ ఫర్ దిస్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఫారెన్ కంట్రీస్ తో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ ని వైలేట్ చేస్తూ ఇండియా యొక్క సావర్నిటీని, ఇంటిగ్రిటీకి భంగం కలిగిస్తారో అప్పుడు ఈ పాస్పోర్ట్ ని రివోక్ చేసే అవకాశం ఉంది.